నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. అనేక కీలక అంశాల గురించి కూడా ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే కోరుకంటి చందర్ గారు. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగున్నాము. అసలు మీ ఓటమికి కారణం ఏంటని అనుకుంటున్నారు? ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లుంది? 23లో జరిగినటువంటి ఎన్నికలు అసలు కేసీఆర్ గారు ఓడిపోతారని, ఈ విధమైనటువంటి రిజల్ట్ వస్తుందని ఎవ్వరు కూడా ఊహించినటువంటి ఫలితం. ఆ ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు, భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు పేదలకు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు. వారి నేతృత్వంలో గొప్పగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు మేము కల్లారా చూసినటువంటి వాళ్ళం కాబట్టి అసలు ఊహించినటువంటి ఫలితం మాకు ఎదురైంది. అసలు ఈ మోసపూరితమైనటువంటి హామీలను నమ్ముతారని మేము కూడా విశ్వసించలే. వాళ్ళ మాటలు, వాళ్ళ గారడి విద్యలు, వాళ్ళు ఎలక్షన్లలో చేసినటువంటి మోసపు వాగ్దానాలకు ఆశపడ్డారు ప్రజలు. ఎన్నికల సమయంలో ఈసారి నేను ఓడిపోతే నా పరిస్థితి చాలా అధ్వానం అయిపోతుంది, నా బతుకు ఇట్లా అవుతుందని చెప్పేసి ఏడుపులు, పొడబెబ్బలు. భార్య కూడా, వాళ్ళ సతీమణి కూడా వాడలలో తిరిగి అంటే ప్రస్తుత ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఆయన ప్రచారం కాకుండా ఇలా భార్య ఏడుస్తూ ప్రచారం చేయడము, తర్వాత మా మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేయడం. అంటే ఒక నాయకుడిగా చెప్పండి, నిజంగా అలా ఏడుస్తూ సెంటిమెంట్ రెచ్చగొడితే రాజకీయాల్లో రాణించచ్చా? తెలంగాణ ప్రజలు సెంటిమెంటల్కు సంబంధించినటువంటి కొంచెము ఆలోచన చేసేటువంటి జనం, పబ్లిక్, ప్రత్యేకంగా మా రామగుండం నియోజకవర్గము కొంచెం సెంటిమెంటల్గా ఉండేటువంటి. ఎందుకంటే మా దగ్గర ఇండిపెండెంట్గా గతంలో మాలెం మల్లేశం గారు ఒక సందర్భంలో గెలిచినారు. ఆ సందర్భంలో గెలిచిన సందర్భంలో తనకు ఎమ్మెల్యే టికెట్ రాలేదని అప్పుడు కొప్పులీశ్వర్ గారు ఎమ్మెల్యేగా వారికి టికెట్ కేటాయించారు తెలుగుదేశంలో. వారికి కేటాయించిన సందర్భంలో నేను ఏమీ సంపాదించుకోలేదు అని, నేను చాలా మంచివాడిని అని ప్రచారం చేసుకుంటూ అప్పుడు గెలిచినటువంటి సందర్భం. నేను 2009 ఎమ్మెల్యేగా మహాకూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో సోమారం సత్యనారాయణ కూడా నా మీద ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినాడు. ఆ రోజు నేను గతంలో చైర్మన్గా అనేక అభివృద్ధి చేసిన, మళ్ళీ నన్ను ఎమ్మెల్యే చేయండి, ఇంతకంటే గొప్పగా అభివృద్ధి చేస్తానని చెప్పిన సందర్భంలో అప్పుడు కూడా మహాకూటమిలో నేను తెలుగుదేశంలో నాకు టికెట్ రావాల్సింది ఉండే, నా టికెట్ రాకుండా అడ్డుకున్నారు వీళ్ళు, నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని కొన్ని మాటలతోని తను కూడా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి సందర్భం. నేను కూడా 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందర్భం. 2014లో నేను ఉద్యమం కోసం 100-120 కేసులు భరించినాం, 45 రోజులు జైల్లో ఉన్నాము. ఉద్యమ కార్యాచరణలో అనేక సందర్భాలలో లాఠీల దెబ్బలు తిన్నాం. కుటుంబ సహా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నాం. సంక్రాంతి పండుగ రోజు నిరాహార దీక్ష సైతం కుటుంబమే కూర్చున్నటువంటి సందర్భం. ఇట్లా మేము ఉద్యమాన్ని నడిపించాం. 2014లో 2009లో ఓడిపోయిన తర్వాత కూడా పార్టీని, ఉద్యమ కార్యాచరణను ఆపకుండా నడిపినటువంటి వాళ్ళం కాబట్టి 2014లో పోటీ చేసినప్పుడు టికెట్ ఇవ్వలేదు నాకు కూడా. పోటీ చేస్తే సోమారం సత్యనారాయణకు నాకు 2300 మార్జిన్ డిఫరెన్స్. ఇండిపెండెంట్గా నేను పోటీ చేసిన. ప్రజలు అక్కడ పార్టీలు చూడరు, వ్యక్తి పరిస్థితిని చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని అనంతరము 2018 ఎన్నికలలో ఈసారి చందర్ తప్పకుండా ఉద్యమకారుడు ఎమ్మెల్యే కావాలని ఆ విధంగా ఆ టైంలో గెలవడం, 2023లో జరిగినటువంటి సందర్భంలో ఈ విధంగా రిజల్ట్ రావడం. అంటే బేసిక్గా మీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మీరు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు, కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి భావాలు, ఉద్యమ నేపథ్యం ఇవన్నీ ఉన్నాయి. అండ్ మిమ్మల్ని కూడా ఒక ఎమ్మెల్యేగా చూశారు. ప్రజలు ఎందుకని మిమ్మల్ని మళ్ళీ మొన్న ఎన్నికల్లో అక్కున చేర్చుకోలేకపోయారు? మరి ఇప్పుడు ఆ ఓటమి నుంచి మీరు ఎట్లాంటి పాఠం నేర్చుకున్నానని అనుకుంటున్నారు? కాంగ్రెస్కు సంబంధించినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ప్రజల మీద ప్రభావం పడ్డది అనేది వాస్తవం. తర్వాత కొన్ని సందర్భాలలో ప్రజలు తప్పుడు మాటలను విశ్వాసంలోకి తీసుకుంటున్నారు. మనం చెప్పింది కొంత నమ్మడం లేదు. అటువంటి సందర్భాలు అంటే వాళ్ళకి ఎప్పుడు
నిజం తెలుస్తుంది అంటే కొన్ని రోజుల తర్వాత నిజం తెలుస్తుంది. ఈరోజు పరిస్థితి కేసీఆర్ గారు మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలని ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న సందర్భం. ఇసుక కుంభకోణాలు ఇంకా జరుగుతున్నాయా? మీ హయాంలో బూడిద కుంభకోణం జరిగిందని అన్నారు. ఎంత వాస్తవం ఇందులో? అసలు కుంభకోణం లేదు, కుంభం లేదు, కోణం లేదు. వీళ్ళు అటువంటి తప్పుడు అబద్ధ ప్రచారాలు చేసే మమ్మల్ని అది చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా సేమ్ యాజ్ అంటే అప్పటికి అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువనే బూడిద నుంచి వెళ్ళి డబ్బులు అది చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఈ ఆరోపణల్లో నిజం ఎంత? 100% ఆ రోజు బూడిద ఫ్రీగా లేనటువంటి సందర్భంలో టెండర్ ప్రకారం తీసుకున్నారు. బూడిదకు కాస్ట్ లేదని ప్రకటించినారు. కానీ 4,500 రూపాయలు లోడింగ్కు తీసుకుంటున్నారు. అసలు లోడింగ్కి అయ్యే ఖర్చు ఎంత అనేది ఎలా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. 1,000-1,500 అయితే అసలు ఈ 3,000 రూపాయలు ఎవరు తీసుకుంటున్నారు అని ఇలా ప్రశ్నిస్తారు. పేపర్లలో కూడా రాశారు. ఈ యొక్క బూడిద నన్ను ఏదైతే మాట్లాడారో అంతకంటే ఇలా ఎక్కువనే వీళ్ళు చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇంకొక మెయిన్ ఆరోపణ, ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మీరు డబ్బులు వసూలు చేశారంట. అది కూడా 300 ఉద్యోగాలు అవసరమైతే 1,600 మంది నుంచి మీరు డబ్బులు వసూలు చేశారని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇదే తప్పుడు ప్రచారం. ఇది దాంట్లో తీసుకున్నటువంటి వాళ్ళు మొత్తము కాంట్రాక్ట్ కార్మికులే 700 మంది. 700 మందిలో వీళ్ళు ఈ కాంట్రాక్టర్ పెట్టింది దీంట్లో 400 మందిని పెట్టారు. దాంట్లో వీళ్ళు డబ్బులు అంటే మేము అప్పుడు ఈ సందర్భంలో ఇది ఇట్లా జరిగిన తర్వాత డబ్బులు తీసుకున్నారు. ఇదంతా అసలు యాక్చువల్గా ఇటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కారు. ఆ కాంట్రాక్టరు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు. వాస్తవంగా ఆ బీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి వాళ్ళు. ఆ కార్పొరేటర్గా పోటీ చేసినారు కాబట్టి వాళ్ళు ఈ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. వాళ్ళు ఒక 240 మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇదంతా కూడా తెలిసిన తర్వాత వెంటనే నేను అఖిలపక్ష కమిటీ వేసి అందులో ఉన్నటువంటి ఎవరెవరు ఎంతమంది డబ్బులు తీసుకున్నారని పూర్తి స్థాయిలో చేస్తే 1 ఇయర్లో ఆ డబ్బులు తీసుకున్నటువంటి డబ్బులు మేము వీరిని ఖర్చు పెట్టినామని, ఆ జీతాలు ఇచ్చినామని ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఎవరైతే అఖిలపక్షానికి సంబంధించిన వాళ్ళందరితోని నేను పోలీస్ దగ్గర కేసులు పెట్టించి వాళ్ళ మీద ఆ డబ్బులన్నీ కూడా వర్కర్స్కు డబ్బులు ఇచ్చారో వాళ్ళకి న్యాయం జరిగిందా? న్యాయం జరిగింది. 100% న్యాయం జరిగింది. వాళ్ళకు ఆల్రెడీ వాళ్ళ నుంచి వెళ్ళే వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళ నుంచి వెళ్ళి కాగితాలు రాసుకున్నారో డబ్బులు తీసుకున్నారు. దీంట్లో మన ప్రమేయమే లేదు. కానీ నేను ఇట్లా అన్యాయం చేసినారు వీళ్ళని మన వాళ్ళైనా వాళ్ళ నుంచి వెళ్ళి డబ్బులు ఇప్పించడం కూడా తప్పు అయిపోయింది. డబ్బులు ఇప్పిస్తే దాంట్లో ఈయనకు సంబంధం లేని డబ్బులు ఎందుకు ఇప్పిస్తున్నానని మాట్లాడతారు. మనము అసలు యాక్చువల్గా ఎవరు కూడా ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని వాడు వస్తే మా దగ్గరికి జనరల్గా చాలామంది వస్తూ ఉంటారు. అడిగిపిస్తే ఇప్పిస్తూ ఉంటాం. ఇప్పించడం కూడా ఇలా మేము తప్పు అయిపోయింది. ఎన్నడూ కూడా ఒక ఉద్యోగానికి డబ్బులు తీసుకున్నటువంటి రాజకీయ చరిత్రలో సందర్భమే లేదు మాకు. అంత నిక్కచ్చిగా అంత నిజాయితీగా బతికినటువంటి వాళ్ళం. సో మరి నియోజకవర్గంలో పోలీసులు కూడా స్వేచ్ఛగా పని చేసుకోలేకపోతున్నారంట, నిజమా? అది ఇప్పుడా మీ హయాంలోనా? అది మరి మా హయాంలోనైతే ఎవరు కూడా మా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎవరు కూడా ఇప్పుడు ఇంతకుముందు దళిత వర్గానికి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు ఎవరు కూడా లేరు. మా ప్రాంతం అంతా ఎక్కువ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు కాబట్టి మేము రమేష్ బాబు అని సిఐ గారిని మా దగ్గర తీసుకొచ్చినాం, స్వేచ్ఛగా చేసినాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొంత తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఒక దగ్గర ఒక ఎస్ఐ అంతర్గాంలో ఒక ఎస్ఐ ఉంటాడు. ఆయన అయితే మా కార్యకర్తలనే బెదిరిస్తూ ఉంటాడు. పార్టీలో చేరానని లేకపోతే కేసు పెడతా అంటాడు. సోషల్ మీడియాలో ఏదైనా చిన్నగా వస్తే కేసులు పెడతాను. ఇది ప్రజాపాలన అని చెప్పుకోవడానికే తప్ప కానీ మా రామగుండంలో 100% పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది. 100% దాంట్లో ఎక్కడ సందేహం లేదు. సో ఇక మన రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ని విచారించడాన్ని ఎలా చూడాలి? చాలా దుర్మార్గం అండి. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేధావి ఇంజనీరు చాలా గొప్పగా మెచ్చుకున్నటువంటి సందర్భం. భారతదేశంలో ఇంత త్వరితగతిన పూర్తి చేసి తక్కువ ఖర్చుతో చేసినటువంటి ప్రాజెక్ట్ ఇప్పటివరకు లేదు. సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఎదగాలని కేసీఆర్ గారు ఆకాంక్షించి అహోరాత్రులు శ్రమించి ఎంతోమంది ఇంజనీర్లతోని సమాలోచన చేసి
గొప్పగా ప్రాజెక్టును తూర్పున వెళ్ళేటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా దిశను మార్చి తెలంగాణ దశను మారుద్దామని కేసీఆర్ గారు అపర భగీరథ ప్రయత్నం చేస్తే ఎలా ఆ యొక్క వచ్చినటువంటి పేరును చూసి తట్టుకోనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు ఈ విధమైనటువంటి తనను నోటీసులు ఇచ్చి పిలవడం అనేది నిజంగా తెలంగాణ సమాజానికి అవమానం. ఇది మరి మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కూలింది అయితే నిజమా కాదా? 2 పిల్లర్ దాంట్లో 80 పిల్లర్లు ఉంటాయండి. దాంట్లో 2 పిల్లర్లు చిన్న అంటే అది డ్యామేజ్ తప్పు జరిగినట్టా కాదా అనేది. డ్యామేజ్ ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్నగా కింద ఫౌండేషన్ బాగా లేకునో లేకపోతే చిన్న కుంగుతుంది కావచ్చు. కుంగినప్పుడు దాన్ని మనం రిపేర్ చేసుకుంటాం కదా, ఇల్లే కూలగొట్టాం కదా. ఇప్పుడు ఇల్లే కూలిపోయిందని చెప్పుకోము కదా, దాన్ని ఇంకా ఎవరికి తెలియకుండా మనము ఆ ఇల్లును రిపేర్ చేసుకుంటాం కదా. మన ఇల్లు కదా, మనకు ఉపయోగపడేది కదా, మన ప్రాంతానికి ఉపయోగపడే నీళ్ళు కదా. అసలు ప్రాజెక్టు నిర్మాణం చేసిందే అదొక 4,000 కోట్లు 40 పిల్లర్ మేడిగడ్డకు సంబంధించినటువంటి వ్యయం కూడా చాలా తక్కువ కదా. 250 కిలోమీటర్లు ఇన్ని 3 బ్యారేజ్లతోని నిర్మాణం చేసినటువంటిది. సో ఈ కాళేశ్వరం కమిషన్ విషయంలో అసలు ఏం తేలే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? అండ్ ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ని రిపేర్ చేస్తుంది అనుకుంటున్నారా? వాళ్ళు దీన్ని తాత్సారం చేసి మా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి గొప్ప పేరును ఆయనకు పేరు లేకుండా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం, విప్లవ ప్రయత్నం తప్ప ఈ యొక్క ప్రాజెక్టు నడపద్దు అనేటువంటి కుట్ర కూడా ఇది జరుగుతున్నది. ఇక ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ప్రభుత్వ వైఖరిని ఎలా చూడాలి? ఒకవేళ ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు కనుక నిర్మిస్తే తెలంగాణకి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? 100% నష్టం అని చెప్పేసి మేధావులు చెప్తున్నారు. ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా చెప్తున్నటువంటి సందర్భం. వీళ్ళు వినే గురువు, ఆయన చెప్పినట్టు వినే మనిషినే. దాన్ని ఏం చేస్తారో చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి మాట్లాడుతాడు, వీళ్ళ చెప్పుడు ఒకటి ఉంటుంది, చేతలు తిరుగుంటున్నాయి. దాన్ని మనం భవిష్యత్తులో చూస్తాం కదా వీళ్ళ చర్యలు. హరీష్ రావు గారు కూడా అన్నారు కదా, బనకచెర్ల ప్రాజెక్టు కనుక నిర్మిస్తే భవిష్యత్తులో 400 టీఎంసీలకు సామర్థ్యం పెంచేటువంటి కుట్ర జరుగుతోందని కూడా అన్నారు. 100% హరీష్ అనే చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఇది చాలా నష్టం తెలంగాణ ప్రాంతానికి, ప్రత్యేకంగా ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం మౌనంగా ఉండడానికి అక్కడ చంద్రబాబుకు ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం వల్లేనా ఈ వ్యవహారాన్ని అంతా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు? ఓటుకు నోటు కేసు నుంచి వెళ్ళి విముక్తి కావడం కోసం, చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి సత్సంబంధాలను నడిపించడం కోసం, ఇద్దరు కలిసి మోడీని ఒప్పియడం కోసం జరుగుతున్నటువంటి కార్యాచరణ తప్పగా ఇంకోటి ఏమీ లేదు దీంట్లో. సో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడాన్ని ఎలా చూస్తారు? రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్పించుకొని చేస్తాడు కావచ్చు. అట్లా పోటీ చేయడానికి కూడా ఆస్కారం ఉన్నది. రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తాడు. అంటే వాళ్ళకి ఇక్కడ బలం ఉందా, లేకపోతే ఓట్లను చీల్చే ప్రయత్నం అనుకోవచ్చా? వీళ్ళ ప్రయత్నం అంతా కూడా రేపటి కాలంలో మళ్ళీ మోడీ ప్రధానమంత్రిగా ఉండాలనేదే. ఇక్కడ అవసరమైతే బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూటమిగా ఏర్పడి ఇక్కడ చేయాలనే ఆలోచన నడుస్తుంది. దాంట్లో రేవంత్ రెడ్డి వీళ్ళ మొదటి ప్రధానమైనటువంటి శత్రువు కేసీఆర్ గారే. వీళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళందరూ కూడా బీజేపీ, కాంగ్రెస్ టైఅప్ అయ్యే మొన్నటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టింది. వాస్తవంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 2 ఒకటై రేపటి కాలంలో కూడా అదే చేయడానికి వాళ్ళు మొన్న పార్లమెంట్ ఎన్నికలలో అదే చేసారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయాలని ప్లాన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలలో అట్లనే తప్పుడు ప్రచారం చేసి ఇదంతా కూడా ప్రజలు గమనించారు. రేపు వీళ్ళు ఎంతమంది ఎన్ని కూటములు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం కూడా ఖాయం. ఇక రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేశాం, హామీలన్నీ అమలు చేస్తున్నాం, అందరికీ న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏమైందంటారు? అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి వాళ్లకు నియామక పత్రాలను ఇచ్చేసి ఈ ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పినాం. ఈవెన్ మా సింగరేణిలోనే ఎన్నికలప్పుడు గెలవడం కోసం అబద్ధాలు ఆడారు. ఈరోజు ప్రభుత్వం నడవడం కోసం అబద్ధాలు ఆడుకుంటా
ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు పడుతున్నాయి. మీరెందుకు ఇవ్వలేకపోయారు మీ హయాంలో? ఒక టార్గెట్‌గా చేస్తున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడము ప్రధానం తప్ప, ఒకటో తారీఖు ఇచ్చినమా, ఐదో తారీఖు ఇచ్చినమా అని ఏ డిఫరెంట్ పాలసీలను మేనేజ్ చేయడం కోసం కేసీఆర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా పరిపాలన చేసినారు. కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొంతమందికి నచ్చలేదు. అట్లా ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళు ఆశించారు. వాళ్ళు ఆశించిన రీతిలో ఇవాళ వీళ్ళు కూడా చేయలేకపోతుండ్రు, చేయలేదు కూడా. రేపు 4 రోజులైనాక ఇదే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి తిరుగుబాటు తప్పదు. అండ్ కమింగ్ టు సరస్వతి పుష్కరాలు మీ నియోజకవర్గం పక్కనే జరిగాయి కదా, ఏర్పాట్లు అంత దారుణంగా ఉండేనా? ఆ పార్టీ నేతలే అంటున్నారు ఏర్పాట్లు అవి బాగాలేవని చెప్పేసి. ఏర్పాట్లు జనరల్గా జరిగినాయి, వర్షం కొట్టింది మొత్తము. అసలు ఆ పుష్కరాలకు సంబంధించి అనుకున్న రీతిలో ప్రచారం జరగలేదనేది అయితే మేమైతే అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళినాం, మేము కూడా స్నానం చేసినాం. సో అక్కడ ప్రోటోకాల్ సరిగా పాటించలేదని చెప్పేసి పెద్దపల్లి ఎంపీ ప్రస్తుత మంత్రి వివేక్ వెంకటస్వామి గారి కుమారుడు ఆయన ఆరోపణలు చేశారు. సో అసలు ఓవరాల్ అక్కడ ఏం జరిగిందని అనుకుంటున్నారు? మీకేం, మీ దృష్టికి ఏమొచ్చింది? అసలు ఆ అధికారులకు సంబంధించిన ప్రోటోకాల్ విషయంలో అధికారులు ఫోటో పెట్టలేదని వాళ్ళందరూ కూడా ప్లే కార్డులు పట్టుకొని ప్రదర్శన చేసినట్టు మేము వీడియోలలో చూసినాం. అయినా వాళ్ళు ఈ ప్రోటోకాల్ల కోసం వీటి కోసం పదవి వచ్చింది, ఆయన ఎంపీ అయినరు, వీళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, వీళ్ళు మంత్రులు అయినరు. అసలు ప్రజలకేం అవసరం కావాలో గది చూడాలి తప్ప అక్కడ పుష్కరాలకు సంబంధించి ఇంకేమైనా సౌకర్యాలు చూడాలి తప్పక ప్రోటోకాల్ కోసము వాటి కోసం దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు కేసు పెట్టు విత్ ఇన్ పార్టీలో. ఇదంతా అసలు ఈ కాంగ్రెస్ పార్టీకే చెల్లుబాటు అవుతుంది. వాళ్లకు ప్రజలు వేరే అడుగుతారనేటువంటి ఉద్దేశం కొద్దీ వాళ్ళే కొట్లాడుకున్నట్టు డైవర్షన్ చేసేటువంటి ఉద్దేశమే వాళ్ళ పరిపాలన. రైట్. ఇక మీ రీసెంట్ అమెరికా టూర్ గురించి మాట్లాడదాం. మొన్నే రిటర్న్ అయినట్టు కూడా ఉన్నారు. సో అమెరికాలో ఎందుకని అంత ఘనంగా టీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహించాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమై 25 ఏళ్ళు పూర్తయింది. మొన్న ఎల్కతుర్తిలో భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహణ చేసిన తర్వాత ఈ ప్రాంతం నుంచి వెళ్ళి అమెరికాలో ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో 25 ఏళ్ళ ప్రస్థానంలో 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ ఆనాడు ఉద్యమ సమయంలో అనేక ధూమ్ధాం కార్యక్రమాలను నిర్వహణ చేసినాం. వాళ్ళందరూ కూడా మా కేటీ రామన్నతోని ప్రత్యక్షంగా మాట్లాడి, అన్నా మీరు తప్పకుండా మా దగ్గరికి రావాలి, ఇలా 16-18 నెలల్లోనే మేము అసలు ఇటువంటి ప్రభుత్వం ఎందుకు ఏర్పడ్డది అని బాధపడతా ఉన్నాం, మా మద్దతు పూర్తి స్థాయిలో మీకు ఉంటుంది, మీరు ఇక్కడ రజతోత్సవ సభలను రంగరంగ వైభవంగా నిర్వహించాలి. కేటీఆర్ గారితో మీరు కలిసే వెళ్ళారా లేకపోతే సపరేట్గా ట్రావెల్ చేశారా మీరు? మేము కలిసే వెళ్ళాము. సో అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా రెస్పాన్స్ అంతా చూస్తుంటే చాలా మంది క్రౌడ్ అక్కడ అమెరికా ఎయిర్పోర్ట్లోనే వచ్చారు కదా. సో ఆ రెస్పాన్స్ అంతా చూసి ఏమనుకున్నారు? అసలు ఒక ఎంత ఇమేజ్ కలిగినటువంటి లీడరు కేటీ రామన్న అంటే అసలు వాళ్ళందరూ కూడా ఐటీ రంగంలో కేటీ రామన్న చేసినటువంటి కార్యాచరణ, ఐటీ రంగంలో కేటీఆర్ అన్న చేసినటువంటి ఎంతమందికి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భాలు, అమెరికాలో ఏ విధంగా అయితే ఐటీ రంగం నడుస్తుందో దాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చినటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే రాష్ట్రం కావాలని కోరుకున్నారో మళ్ళీ మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ కేటీఆర్ గారు మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా మేము అక్కడ ప్రత్యక్షంగా చూసినాం. అందరూ కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీ కదిలింది. ఇది ఒక పండుగ. అక్కడ బతుకమ్మ వేడుకలు, పండుగ వేడుకలు జరుగుతాయంట డాలస్లో. అండ్ మీరు డల్లాస్లో కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేయించారు. సో ఎట్లా అనిపించింది ఆ అనుభూతి? అది నిజంగా అసలు కార్యసిద్ధి హనుమాన్ ఆలయము అంత గొప్పగా ఆడ నిర్మాణం ఉంటుందని నేను అసలు కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా నేను హనుమాన్ భక్తుని. అక్కడికి వెళ్ళినప్పుడు అసలు అక్కడ ఒక 30 మినిట్స్ దాంట్లో కూర్చుండి హనుమాన్ చాలీసా మొత్తం చాలాసేపు చదువుకున్నట్టు మేము చదువుకోవడం జరిగింది. అంటే అది పూజలు కూడా అంత గొప్పగా చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా తృప్తి అనిపించింది మా కాడికి వెళ్తే. ఇక రీసెంట్గా జరిగిన ఈ గద్దర్ సినీ అవార్డుల గురించి మీ అభిప్రాయం ఏంటి? గద్దర్ ఈ తెలంగాణ జాతి విముక్తి కోసం పాటలు,
తర్వాత ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి గొప్ప విప్లవ నాయకుడు, గాయకుడు. వారు మాకు స్ఫూర్తిదాయకం. వారి పేరుతోని ఈ యొక్క అవార్డులు ప్రదానం చేయడం అనేది మాకు ఆనందాన్ని ఇచ్చేటువంటి కానీ వాళ్ళు నిన్న సినిమా వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటే అసలు అంటే దాంట్లో ఏమనిపించిందంటే దీంట్లో మన మన తెలంగాణ ప్రాంత కళాకారులకు ఒక్క అవార్డు కూడా ఇవ్వకపోవడం అనేది కొంత బాధ అనిపించింది. అండ్ స్మగ్లర్ అన్నారు, దొంగ అన్నారు, ఏదో కేసులో అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్కి మళ్ళీ అవార్డు ఇచ్చారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారండి? ఈ తెలంగాణ ప్రాంతంలో మేమేదో గొప్పగా చేస్తున్నాం అనేటువంటిది ఒకటి చూపించడం కోసం చేస్తున్నటువంటిది తప్ప సినిమా అభిమానులను తర్వాత ఇంకా రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఇటువంటి అభిమానులను కూడా డైవర్షన్ చేసుకునేటువంటి ఆలోచన తప్ప దాంట్లో వేరే ఏది కనిపిస్తలేదు. అండ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ్ముడు పొన్నం రవిచంద్రకి బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ అవార్డు ఇచ్చారు. సో ఈ అవార్డుకి ఆయనే కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి అవార్డులు ఎవరికైనా ఇస్తారు, ఎవరికైనా కాయిదాలు ఇస్తారు, ఎవరికైనా చేతిలో పని అంటారా? చేతిలో పని. రైట్. ఇక ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతోంది. సో దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవుతున్నారు బీఆర్ఎస్? 100% గ్రామ పంచాయతీలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగిన రోజు ఏ విధంగా అయితే సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలిచినామో రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా రేపు అదే విజయడంక మోగిస్తుంది. ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ, ప్రతి పట్టణాలలో గులాబీ జెండా ఎగురుతుంది అనేది ఎలా మాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మేము ప్రత్యక్షంగా చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో పంచాయతీ ఎన్నికలు మరి ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ఇక వాళ్ళు క్యాబినెట్కు ముందే వీళ్ళంతా కూడా ప్రకటించుకుంటూ పోతూనే ఉన్నారు. అసలు క్యాబినెట్ తీర్మానం కాకముందే ఎన్నికలు పలానా రోజు జరుగుతాయని వాళ్ళ మంత్రులు అందరూ కూడా చెప్పుకుంటూ పోతున్నారు. కాబట్టి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ జరుగుతాయేమో అనేది అంటున్నారు. ఇక వాళ్ళు అసలు చేస్తారా చేయరా అనేది కూడా. మరి భవిష్యత్తులో బీఆర్ఎస్కి పోటీ కాంగ్రెసా, బీజేపీయా, ఎవరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో పోటీ ఎవరు ఉండరు అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్కి అయితే ఓటేసే పరిస్థితి లేదు. బీజేపీ ఈ ప్రాంతంలో అసలు చిన్న తట్టెడు మట్టి తీసిన పరిస్థితి కూడా లేదు. బీజేపీలో టీఆర్ఎస్ని విలీనం చేసే కుట్ర జరుగుతోందని చెప్పేసి కవిత ఆరోపించారు. దీని మీద మీ కామెంట్? అది వాస్తవం కాదని నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతే. ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ తరఫున ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ ఉంటారా, లేదంటే హరీష్ రావు, కవిత వాళ్ళలో ఎవరైనా ఉంటారా? ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? 100% కేసీఆర్ గారే ఉంటారు. దాంట్లో ఇంకా వేరే ఆయన తర్వాత అని అనుకుంటే గనక, ఆయన తర్వాత ఒకవేళ ఆయన పోటీ చేయను అని అనుకుంటే? పోటీ చేయకపోవడం ఉండదు. ఆయనే ఉన్నన్ని రోజులు ఆయనే మాకు ముఖ్యమంత్రి, ఆయనే మా నాయకుడు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు తర్వాత మేము కేటీఆర్ గారిని మా నాయకుడు అని అనుకుంటాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే ప్రభుత్వం తరఫున కేసులు పెట్టడం కానీ, కేటీఆర్కి నోటీసులు రావడం కానీ, ఇవన్నీ కూడా మీరు ఎలా చూస్తారు? దీనికి సంబంధించి పార్టీలో ముఖ్యంగా మీ కార్యకర్తల్లో కావచ్చు, మీ జిల్లా అధ్యక్షుల్లో కావచ్చు, అంటే ఇలా నాయకుల మీద ఓ రకమైన అరెస్టులు కానీ, కేసులు కానీ, ఇవన్నిటిని మీరు ఎలా చూస్తున్నారు? ఎలాంటి చర్చ జరుగుతోంది అసలు? నాయకులను అనగదొక్కాలని, నాయకులను భయపెట్టాలని, ప్రశ్నించేటువంటి గొంతుకలను నొక్కాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. అది ఒక విప్లవ ప్రయత్నం. అసలు ప్రశ్నించిన రోజే ప్రభుత్వంలో కనువిప్పు రావాలి, నాయకుని కనువిప్పు కలుగుతుంది. ఎప్పుడైనా కూడా పరిపాలన జరుగుతున్నటువంటి క్రమంలో తప్పులు ఎత్తి చూపేటువంటి నాయకుడే కావాలా, వాళ్ళు అది కోరుకోవాలి. కానీ అది కోరుకోకుండా ఎవరు ఏమి మాట్లాడొద్దు, ఎవరైనా కూడా అనగదొక్కుతాము, ఎవరి మీదైనా కేసులు పెడతామని విపరీతమైన కేసులు, ఇప్పటికీ నా మీద 12 కేసులు పెట్టారు. ఇది నిజంగా సరి అయింది కాదు. ప్రభుత్వం తప్పకుండా దీని మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదు. అది బీఆర్ఎస్ సోషల్ మీడియా కుట్రే అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పాలనకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ మీరైతే గమనిస్తున్నారు కదా, సో ఏం చెప్తారు దీని గురించి? ఏముందండి, మహిళలు ఎవరైనా కూడా మా 2500 ఇవ్వి అని అడుగుతున్నారు. 4000 రూపాయలు పెన్షన్ ఇవి మా అని అడుగుతున్నారు. మాకు మహిళలకు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నారు ఇవి అని అడుగుతున్నారు. ఇవి అవి అయితే వాస్తవాలే కదా. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం ఏం చేస్తే మళ్ళీ అభివృద్ధి బాటలో ఉంటుందని అనుకుంటున్నారు? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎటువంటి ప్రణాళికతోని ముందుకు పోయినరు, ఆ ప్రణాళికనన్నింటిని కూడా అమలు చేయాలి. కేసీఆర్ గారు చాలా గొప్పగా చేసినారు కదా, వాటి ఒక్కటి కూడా వీళ్ళు అమలు చేయడం లేదు.
సో అసలు రాష్ట్రం సాధించినప్పటి తెలంగాణకి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తెలంగాణకి డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు? ఎలా ఉంది అసలు? కేసీఆర్ గారి పాలనను చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత అసలు ఇంత దారుణమైనటువంటి పాలన ఎక్కడ ఉండదని అయితే ప్రతి ఒక్కరు అంటున్నటువంటి, మేము కూడా ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం కదా. ఆనాడు ఉన్నటువంటి సంక్షేమ పథకాల అమలు తీరు కానీ, ఈరోజు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అమలు తీరు చాలా తేడా ఉన్నది. అసలు ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని ఎన్నడూ కూడా ఊహించుకోలే. చివరిగా రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? 100% కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజల విముక్తి కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు. కేటీ రామన్న గొప్ప ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి క్రమంలో చిన్న బ్రేక్ పడ్డది. తప్పకుండా 2 ఏళ్లలో 3 ఏళ్లలో తప్పకుండా ఎన్నికలలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా తెలంగాణ ప్రజల కళ నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.